నమో వెంకటేశాయ. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీ శ్రీనివాస పరబ్రహ్మ యొక్క దివ్యానుగ్రహ విశేషం చేత తిరుమల తిరుపతి దేవస్థానం వారు నిర్వహించే అనేక ధార్మిక కార్యక్రమాల్లో భాగంగా ప్రతిరోజు మనం శ్రీమన్ మహాభారత అంతర్గత అరణ్య పర్వలోని విశేషాలను యథామతి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాము. ఈనాటి ప్రవచన కార్యక్రమాన్ని మంగళ పద్యాన్ని పలుకుతూ ప్రారంభించుకుందాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. పాండవ ప్రభుతులు కామ్యక వనంలో మార్కండే మహర్షి ద్వారా అనేక ఉపదేశాలను పొందుతూ అందులో భాగంగా ప్రళయకాలంలో ఉండేటువంటి విశేషాలను తెలపమని ధర్మరాజు ప్రశ్నించాడు. అందుకు ప్రళయకాలం అంటే ఎందుకు, అసలు ప్రళయానికి నిమిత్తం ఏమిటి అనే విషయాన్ని దీర్ఘంగా మార్కండే మహర్షి గారు వివరిస్తూ ఉన్నారు. ప్రళయకాలంలో ఎలా ఉంటారు అంటే క్షీణాయుషో మహారాజ తరుణ వృద్ధశీలినః తరుణానాం చ యచ్చీలం తద్వృద్ధేషు ప్రజాయతే. ఓ ధర్మరాజా, ఆ కాలంలో అనగా ప్రళయకాలంలో యువకులందరూ కూడా తమ స్వాస్థ్యాన్ని అనగా ఆరోగ్యాన్ని కోల్పోయిన వారి, శక్తిని హ్రాసం చేసుకున్న వారందరూ కూడా వృద్ధుల్లా ప్రవర్తిస్తూ ఉంటారు. అలాగే ఎప్పుడైతే ఈ సంధికాలం అయిపోయి ఎప్పుడైతే నిజమైనటువంటి ప్రళయం రాబోతుందో తత్పూర్వంలో ఉండేటువంటి వృద్ధులందరూ కూడా యువకుల్లా ప్రవర్తిస్తూ ఉంటారు. అనగా యువకులు వృద్ధుల్లాగా, వృద్ధులు యువకుల్లాగా వారందరూ కూడా వారి ప్రవర్తన చాలా విచిత్రంగా ఉంటుంది. విపరీతాస్తథా నార్యో వంచయిత్వార్హత పతీన్ విచ్చరంత్యపి దుశ్శీలాః దాసై పశుభిరేవచ. అలాగే కొందరు స్త్రీలు ఏం చేస్తారుంటే అర్హతః పతీన్ వంచయిత్వా, తమ యోగ్యుడైనటువంటి పతిని వంచన చేసి మోసం చేసి వారు సేవకులతో అలాగే ప్రాణులతో కూడా మైథున వాంఛ తీర్చుకుంటూ ఉంటారు. వీరపత్న్యస్తథా నార్యః సంశయంతి నరాన్ నృప భర్తారమపి జీవంతం అన్యాన్ వ్యభిచరంత్యుత. ఇది సామాన్య కింది స్థలంలో ఉండేటువంటి పురుషులకు మాత్రమే కాదు, పై స్థాయిలో ఉండేటువంటి పురుషులకు కూడా అనగా వీర పురుషులు వారి భార్యలు కూడా పరపురుషుల యొక్క సంగమం చేస్తూ వారు కూడా వ్యభిచార వృత్తిలో వారు కూడా ఉంటారు. తస్మిన్ యుగ సహస్రాంతే సంప్రాప్తే చాయుషః క్షయే అనావృష్టిర మహారాజ జాయతే బహువార్షికీ. ఇక ఇటువంటి ఉత్పాతాలన్నీ కూడా సంభవిస్తున్నాయి. ఎన్నో దుశ్శకునాలు, దుర్వృత్తాలు కూడా ప్రపంచమంతా కూడా నిండి ఉన్నాయి. అదే సందర్భంలోనే ఆయుషః క్షయే, ఎప్పుడైతే ఈ ప్రపంచం యొక్క ఆయుష్ క్షీణించిందో అనగా ఇంకా ప్రళయం రాబోతుంది, తత్పూర్వమే అనావృష్టి, చాలా కాలం వరకు కూడా అనావృష్టి, వర్షమే కురవకుండా అందరూ కూడా చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. తతస్థాన్యల్పసారాణి సత్వాని క్షుధితాని వై ప్రళయం యాంతి భూయిష్టం పృథివ్యాం పృథివీపతే. ఓ పృథివీపతి, ఓ మహారాజా, ఆ విధంగా అప్పుడు భూతలంలో అల్పశక్తి కలిగినటువంటి జీవులందరూ కూడా ఆకలి బాధతో అవన్నీ కూడా మరణాన్ని పొందుతాయి. అనగా కాస్త పెద్ద శరీరం కలిగిన వారు, ఒంటె ఇత్యాదులు కొంతకాలం వరకు కూడా నీరు లేకపోయినా కూడా ఇలాగులాగా జీవితాన్ని నెట్టుకు వస్తాయి. కానీ క్షణక్షణం కూడా నీరు లేకపోతే గంట గంట కూడా నీళ్లు తాగకపోతే ఏ ప్రాణులైతే మరణిస్తాయో అవన్నీ కూడా త్వరలోనే మరణాన్ని పొందుతూ ఉంటాయి. ఇదే ప్రళయం యొక్క సూచన. తతో దినకరైర్దీప్తైః సప్తభిర్మనుజాధిప పీయతే సలిలం సర్వం సముద్రేషు సరిత్సుచ. ఏదో మనకు నీటి కొరత వస్తే అలా సముద్రం వైపు చూస్తాం. ఆహా, ఇంత నీరుంది కదా, దీన్ని నిర్లవణీకరణం చేసుకొని దాన్ని ఎలా ఫిల్టర్ అని అంటుంటాం ఇప్పుడు, డీసాల్టైజేషన్ అని. ఆ విధంగా దాన్ని శుద్ధి చేసుకుని ఆ నీటినైనా పొందవచ్చేమో మనం అనుకోవచ్చేమో. కానీ ఆ కాలంలో ఎలా ఉంటుందంటే 7 సూర్యుడు వస్తారట. ఈ కాలంలో ఒక సూర్యుడు వస్తేనే ఆ సూర్యుని యొక్క ప్రతాపానికి మనం అల్లాడిపోతూ ఉంటాం. కానీ ఆ ప్రళయకాలంలో 7 సూర్యులు వస్తారు. వారందరూ కూడా తీక్ష్ణమైనటువంటి కిరణాల ద్వారా నదులలో, నదాలలో అలాగే సముద్రంలో ఉండేటువంటి సమస్త జలాన్ని కూడా పానం చేసేస్తారు. ఎక్కడ నీరు అనేది కనబడకుండా వారు చేసేస్తారు. అలాగే యచ్చ కాష్టం తృణం చాపి శుష్కం చార్ద్రం చ భారత సర్వం తద్భస్మసాద్భూతం దృశ్యతే భరతర్షభ. ఓ భరతకుల భూషణ,
ఆ ప్రళయకాలంలో గడ్డి, గాదం, తడి ఈ విధంగా ఎటువంటి చెట్టు, చేమ ఏది కూడా తేడా లేదు. అన్ని పొడి పదార్థాలు కూడా మాడి మసైపోతాయి, అన్ని కూడా బూడిదైపోతాయి. దేనిలో కూడా సత్వం అనేదే లేకుండా, నీటి శాతం లేకుండా ఆ 7 సూర్యులు కూడా మొత్తం అన్ని పదార్థాలలో ఉండేటువంటి తడిదనాన్ని మొత్తాన్ని కూడా పీల్చి అన్నిటిని కాల్చివేస్తారు. తతస్సంవర్తకో వహ్ని వాయునా సహ భారత లోకమా విశతే పూర్వం ఆదిత్యైరుపశోభితం. ఇక అగ్నికి గాలి తోడు అని అంటుంటాం కదా, అంతవరకు వీచని గాలి ఇప్పుడు ప్రారంభమవుతుంది. 7 సూర్యులు వారందరూ కూడా వారి తీక్ష్ణమైన కిరణాలతో అంతటా కూడా క్షామాన్ని వారు అక్కడ చేస్తున్నారు. అనగా అన్నిటిని కూడా తడిగా ఉన్న పదార్థాలని పొడిగా చేసేస్తున్నారు, పొడిగా ఉన్న పదార్థాలని కాల్చివేస్తున్నారు. ఆ విధంగా ఎప్పుడైతే అగ్ని రగులుతూ ఉందో దానితో పాటు వాయువు కలిసినదై మొత్తాన్ని కూడా దహించి వేస్తూ ఉంది. దాన్నే సంవర్తక వాయువు అంటారు. ఆ సంవర్తక, ఇంతవరకు కూడా సంవర్తక అగ్ని, ఆ సంవర్తక అగ్నితో పాటు సంవర్తక వాయు, వీరిద్దరిది కూడా మొత్తం ప్రపంచాన్ని అంతటా కూడా వ్యాప్తిని పొందుతారు. 7 సూర్యులు జ్వలించడం, ఆ విధంగా నీటిని స్వీకరించడం, తద్వారా తీవ్రమైనటువంటి దుర్భిక్షం అనేది ప్రపంచంలో వ్యాప్తి చెందుతుంది. తతస్స పృథివీం భిత్వా ప్రవిశ్య చ రసాతలం దేవదానవయక్షాణం భయం జనయతే మహత్. ఈ సంవర్తక అగ్ని అనగా వాయువుతో కూడిన ఏదైతే అగ్ని ఉందో అలా వేగంగా తన వ్యాప్తిని పొందుతూ భూలోకంలో మాత్రమే కాదు, ప్రవిశ్య రసాతలం, రసాతలం వరకు కూడా వెళ్ళి ఆ రసాతలంలో ఉండేటువంటి దేవతలకు, దానవులకు, యక్షులకు, కిన్నరులకు వారికి కూడా భయాన్ని చేకూరుస్తుంది. అంత ఘోరమైనటువంటి అగ్ని. నిర్దహన్ లాగలోకం చ యచ్చ కించిత్ క్షితావిహ అధస్తాత్ పృథివీపాల సర్వం నాశయతే క్షణాత్. ఏదో ఈ అగ్ని వస్తుంది, ఈ కాలంలో అలర్ట్స్ ఉంటాయి, ఈ ప్రాంతంలో ఇలా ఎక్కువ వర్షం పడుతుంది, ఎక్కువ ఎండ కురుస్తుంది, ఈ విధంగా మనం అంటూ ఉంటాం, ఎక్కువ ఎండ వస్తుంది. కానీ ఆ కాలంలో ఎటువంటి అలర్ట్ అనేది లేకుండా, ఎటువంటి సూచన లేకుండా వెంటనే ఆ అగ్ని అన్నిటిని కూడా దహిస్తూ క్షణేన ఒక్కొక్క క్షణంలోనే దహించుకుంటూ అలా తన వ్యాప్తిని ఎక్కువగా పొందుతూ నాగలోకాన్ని కూడా దహించి వేస్తుంది. తతో యోజన వింశానాం సహస్రాణి శతాని చ నిర్దహత్య శివో వాయు సచ సంవర్తకో నలః. ఆ తర్వాత ఆ అమంగళకరమైనటువంటి వాయువు, ఆ అమంగళకరమైనటువంటి అగ్ని, వీరిద్దరు కూడా కలిసి ప్రచండమైనటువంటి సంవర్తకాగ్నితో కలిసి అనేక వేల యోజనాలు, దాన్ని కూడా చెబుతారు. యోజన వింశానాం సహస్రాని శతాని చ. 1 యోజనం, 20 యోజనాలు, 100 యోజనాలు, 1000 యోజనాలు, ఈ విధంగా అనేక యోజనాల వరకు కూడా ప్రపంచం మొత్తాన్ని కూడా కాల్చివేసి ఈ సంవర్తక అగ్ని ప్రజలందరినీ కూడా దహించి వేస్తుంది. ప్రజలు కూడా దానిలో చనిపోతారు. సదేవాసుర గంధర్వం సయక్షో రగరాక్షసం తతో దహతి దీప్తస్సహ సర్వమేవ జగద్విభు. అదంతా కూడా ఎవరో కాదు, జగద్విభు. ప్రపంచమంతటా కూడా వ్యాప్తి పొందినటువంటి ఆ పరమాత్మయే ఆ సంవర్తక అగ్ని రూపంలో ఉంటాడు. అతనే ఆ అగ్ని రూపంలో ఉంటూ యక్షులను, గంధర్వులను, అసురులను, నాగులను, రాక్షసులను, ఈ విధంగా దేవతలను అందరినీ కూడా భస్మీపటలం చేసేస్తాడు. తతో గజకుల ప్రఖ్యాః తడిన్మాలా విభూషితాః ఉత్తిష్ఠంతి మహామేఘాః నభస్యద్భుత దర్శనాః. ఇంతవరకు కూడా దాదాపుగా 12 సంవత్సరాల వరకు వర్షం కురవదు. దానితో పాటు ఈ దావాగ్ని యొక్క భయం అనగా సంవర్తకాగ్ని, దాని ద్వారా ప్రపంచమంతం కూడా భస్మీపటలం అయ్యే సందర్భంలో అలా ఉన్నట్టుండి మేఘాలన్నీ కూడా రావడం ప్రారంభమవుతుంది. ఆ మేఘాలన్నీ కూడా ఎలా ఉన్నాయంటే ఏనుగుల గుంపులాగా భయంకరంగా వస్తున్నాయి. అనగా ఏదో కొంతపాటి వర్షాన్ని మనం సహించవచ్చు ఎంత క్షామంలో ఉన్నా కూడా, కానీ వచ్చేది ప్రళయాకారమైనటువంటి వర్షమని ఎప్పుడైతే తెలుస్తుందో తద్వారా ప్రజలందరూ కూడా భయాన్ని పొందుతూ ఉంటారు. దాన్నే ఆ కాలంలో వచ్చేటువంటి మేఘాలు ఎలా ఉంటాయనే విషయాన్ని 2 శ్లోకాల్లో తెలుపుతున్నారు. కేచిన్ నీలోత్పల శ్యామాః కేచిత్ కుముద సన్నిభాః కేచిత్ కింజల్క సంకాశాః కేచిత్ పీతాః పయోధరాః కేచిత్ దారిద్ర సంకాశాః కాకండక నిభాస్తథా కేచిత్ కమలపత్రాభాః కేచిత్ డింగుల సమప్రభాః. సామాన్యంగా మనం మేఘాన్ని నీలమేఘంతో పోలుస్తూ ఉంటాం. ఒక
దివ్యమైనటువంటి కాంతి కలిగిన మేఘాన్ని మనం ఇప్పటిస్తూ ఉంటాం. కానీ ఆ ప్రళయకాలంలో వచ్చేటువంటి మేఘాలన్నీ కూడా కొన్ని నల్ల కలువల్లాగా ఉన్నాయి, ఇంకొన్ని తెల్ల కలువల్లాగా ఉన్నాయి, ఇంకొన్ని కేసరాకారంలో ఉన్నాయి, ఇంకొన్ని బూడిద రంగులో శోభిస్తూ ఉన్నాయి, ఇంకొన్ని పసుపు పచ్చలో ఉన్నాయి, ఇంకొన్ని కారండ పక్షిలాగా గోచరిస్తూ ఉన్నాయి, ఇంకొన్ని కాకి యొక్క గుడ్డు ఏ రంగులో అయితే ఉంటుందో ఆ రంగులో కొన్ని లక్షల మేఘాలు అక్కడ అవన్నీ కూడా వ్యాప్తిని పొందుతున్నాయి ప్రపంచమంతటా కూడా. కేచిత్ పురవరాకారాః గజకులోపమాః కేచిదంజన సంకాశాః కేచిన్ మకర సన్నిభాః. ఆ మేఘాలను కూడా ఎలా వస్తున్నాయంటే, ఆకాశంలో ఆ మేఘాలను దర్శిస్తూ ఉంటే ఒక పట్టణమే మన పైన పడబోతూ ఉన్నదా అన్నట్టుగా కొన్ని మేఘాలు వస్తున్నాయి. కొన్ని ఏనుగుల మంద వచ్చి మన పైన పడబోతూ ఉన్నాయా అన్నట్టుగా అవి కనబడుతున్నాయి. కొన్ని పర్వతాలంత పెద్ద పెద్ద మేఘాలన్నీ కూడా అక్కడ వస్తున్నాయి. అసలు మన పైన పర్వతం పడిపోయి మనమందరూ కూడా చనిపోతామా ఏమా, మరణిస్తామేమా అనే ఒక సందేహ రకంగా ఉన్నాయి. కొన్ని మొసళ్ళలాగా వస్తున్నాయట. ఈ విధంగా అనేక ప్రాణుల్లాగా అనేక ఉత్పాతాలు ఇప్పుడు కనబడుతున్నాయి. విద్యున్మాలా పినద్ధాంగాః సముత్తిష్టంతి వైఘనాః ఘోర రూపా మహారాజ ఘోర స్వన నినాదితాః. ఓ మహారాజా, ఆ కాలంలో ఉరుములు మెరుపులు వీడితో కూడినటువంటి ఆ మేఘాలు కుప్పలు తెప్పలుగా వచ్చి పడుతున్నాయి. ఆకాశం అంతటా కూడా మేఘాలతో వ్యాప్తి పొందినది. ఆకాశం అన్నదే కనబడటం లేదు, అంతటా కూడా మేఘాలే ఉన్నాయి. కొన్ని భయంకరంగా, కొన్నిటి యొక్క ఆకారమే భయంకరంగా ఉంది, ఇంకొన్ని ధ్వనులు కూడా చాలా భయాన్ని కలిగిస్తున్నాయి ప్రజలకు. తతో జలధరా సర్వే వ్యాప్నువంతి నభస్థలం ధైర్యం పృథివీ సర్వ సపర్వతవనాకరా ఆపూర్యతే మహారాజ సలిలోఘ పరిప్లుత. ఆ మేఘాలన్నీ కూడా వర్షించడం వలన, కొంత మేఘాలు వస్తేనే ఆ మేఘాల యొక్క వర్షాన్ని మనం తట్టుకోలేము. కానీ ఇంత కుప్పలు తెప్పలుగా అన్ని కూడా పెద్ద పెద్ద ఆకారాలతో ఉండేటువంటి మేఘాలు వస్తే ఆ మేఘాలన్నీ కూడా వర్షిస్తూనే ఉన్నాయి. సతతమైనటువంటి వర్షం. ఆ వర్షంలో భూమి మొత్తం కూడా నిండిపోతోంది. ఎక్కడా కూడా స్థలం అనేదే లేదు. భూమిపైన ఎత్తుగా ఉన్నటువంటి పర్వతాలన్నీ కూడా ఆ జలరాశిలో మునిగిపోతున్నాయి, అదృశ్యమైపోతూ ఉన్నాయి. తతస్తే జలదా ఘోరాః రావిడః పురశర్షభ సర్వతః ప్లావయంత్యాశు చోదితాః పరమేష్ఠినా. ఆ కాలంలో సాక్షాత్తుగా చతుర్ముఖ బ్రహ్మచే ప్రచోదితమైనటువంటి ఆ మేఘాలన్నీ కూడా గర్జిస్తూ భయానకమైనటువంటి శబ్దాన్ని కూడా చేస్తున్నాయి. అనేక చోట్ల మెరుపులు పిడుగులు కూడా పడుతూ ఉన్నాయి. భూమి అంతటా కూడా అగాధమైనటువంటి జలరాశితో మొత్తం కూడా నిండిపోయింది. అంతటా కూడా ఇంతవరకు అతి తీవ్రమైనటువంటి దుర్భిక్షం, నీళ్లే లేవు. ఇప్పుడు ఎక్కడ చూసినా నీళ్లు తప్ప వేరే ఏది కనబడటం లేదు. అంతటి ఘోరమైనటువంటి వర్షం ద్వారా ప్రపంచమంతా కూడా మునిగిపోయింది. వర్షమాణా మహత్తోయం పూరయంతో వసుంధరాం సఘోరమ శివం రౌద్రం నాశయంతి చ పావకం. ఇంతవరకు కూడా రసాతలం వరకు కూడా వెళ్ళినటువంటి అగ్ని ఉన్నది కదా, ఆ అగ్ని ఇంకా అలాగే కొన్ని చోట్ల కొనసాగుతుంది. కానీ ఇంతటి గొప్ప జలరాశి ఎప్పుడైతే వర్షం ద్వారా కురుస్తుందో ఆ జలరాశిలో ఆ అగ్ని కూడా తన కాంతిని కోల్పోతుంది. ఆ అగ్నిని కూడా ఈ వర్షం సమూలంగా నాశనం చేస్తుంది. అనగా సంవర్తక అగ్ని, సంవర్తక వాయు, ఇప్పుడు సంవర్తక రూపమైనటువంటి వర్షం. ఆ సంవర్తక రూపంలోనే ఉండేటువంటి పరమాత్మయే ఈ అన్ని పనులను కూడా చేస్తున్నాడు. తతో 12 వర్షాణి పయోదాస్త ఉపప్లవే ధారాభి పూరయంతో వై చోద్యమానా మహాత్మనా. ఇంతవరకు 12 సంవత్సరాల వరకు కూడా దుర్భిక్షం, ఎక్కడా కూడా చుక్క వర్షం లేదు. ఇప్పుడు 12 సంవత్సరాల వరకు కూడా ఆగకుండా వర్షం అలాగే పడుతూనే ఉంది. అది కూడా ఎలాగంటే ఒక్కొక్క చినుకు కూడా ఏనుగు యొక్క తొండంతో ఒకసారి తీసుకుని వదిలితే ఎంతైతే ఉంటుందో ఆ విధంగా ఒక్క చినుకు. అటువంటి చినుకులతో కూడినటువంటి వర్షధారలు సతతంగా 12 వర్షాలు పడుతున్నాయి. 12 సంవత్సరాల వరకు కూడా ఆ వర్షం కురుస్తూనే ఉంది. తద్వారా భూమి అంతటా కూడా నీరే వ్యాపించి ఉన్నది. తతఃసముద్ర స్వాం వేలాం అతిక్రామతి భారత పర్వతాశ్చ విదీర్యంతే మహీ చాప్సు నిమజ్జతి. సముద్రానికి ఒక సీమ అనేది ఉంటుంది. కానీ ఇంతటి వర్షం, ఆ వర్షం ద్వారా వచ్చేటువంటి ప్రవాహం, ఆ ప్రవాహాన్ని పానం చేసేటువంటి వడవాగ్ని, ఆ వడవాగ్ని కూడా తన శక్తిని కాస్త కోల్పోయిన వాడై ఆ నీటిని సముద్రం నుండి బయటికి వేసేస్తున్నాడు.
సముద్రం కూడా స్వాం వేలాం అతిక్రామతి, తన సీమ తన పరిధిని తను ఉల్లంఘించి బయటికి వచ్చి అంతటా కూడా ముంచివేస్తూ ఉన్నాడు సముద్రం కూడా. తద్వారా ఏమవుతున్నాయంటే ఆ సముద్ర ప్రాంతంలో, అలాగే ఇంకా దూరంలో ఉండేటువంటి పర్వత ప్రాంతాలు, ఆ పర్వతాలన్నీ కూడా ఈ నీటిలో మునిగిపోతున్నాయి. పర్వతాలన్నీ కూడా ఈ నీటిలో కరిగిపోతూ ఉన్నాయి. పర్వతాల యొక్క ఉనికే లేకుండా పోతుంది. సర్వత సహసా భ్రాంతాః తేపయోదానభస్థలం సంవేష్టయిత్వా నశ్యంతి వాయువేగ పరాహతాః. ఆ తర్వాత ఆ సమస్త ప్రపంచాన్ని కూడా వ్యాపించిన మేఘాలన్నీ కూడా ప్రచండమైనటువంటి వాయు యొక్క ఆఘాతం ఉన్నట్టుండి అలా ప్రచండమైన గాలి వీచసాగింది. ఆ గాలి ద్వారా ఆ అన్ని మేఘాలన్నీ కూడా చిన్నాభిన్నమై అవన్నీ కూడా అదృశ్యమైపోయాయి. ఇక్కడ అసలు ఎప్పుడు ఏ కాలం వస్తుందో అనేది మనకు తెలియకుండా ఉంటుందంట. అంటే ఆ కాలంలో ఎవరు ప్రాయశః ఉండరు. అంటే ఎప్పుడైతే అగ్ని వస్తుందో ఆ సంవర్తక అగ్ని, తద్వారా అందరు కూడా కాలి మసైపోతారు. తర్వాత కొంతమంది మాత్రమే ఉంటారు. వారు కూడా ఈ సంవర్తక రూపమైనటువంటి వర్షం, ఆ వర్షంలో కొట్టుకుపోతారు. వారు కూడా ఇంకొంతమంది ఉంటారు, వారు కూడా ఈ సంవర్తక రూపమైనటువంటి వాయులో వారు కూడా కొట్టుకుపోయారు. తతస్థం మారుతం ఘోరం స్వయంభూర్మనుజాధిప ఆది పద్మాలయో దేవః పీత్వా స్వపితి భారత. ఇక కొంతకాలం వరకు కూడా ఆ గాలి వీచింది. ఆ గాలిని పరమాత్మయే స్వయంభూ మారుతం ఘోరం పీత్వా, చతుర్ముఖ బ్రహ్మగారే ఆ గాలిని మొత్తాన్ని కూడా ఆహారంగా స్వీకరించి తాము తాగిన వారై ఇక తను నిద్రలోకి జారుకుంటూ ఉన్నారు. తస్మిన్నేకార్ణవే ఘోరే నష్టే స్థావర జంగమే నష్టే దేవాసురగుణే యక్ష రాక్షస వర్జితే. అంతటా కూడా ఒకే రకమైనటువంటి జలరాశి కనబడుతుంది. గంగ వేరు, గోదావరి వేరు, ఈ పశ్చిమ సముద్రం వేరు, భారతానికి సంబంధించిన సముద్రం వేరు, బంగాళాఖాతం వేరు. ఈ విధంగా ఎటువంటి తేడా లేదు. అంతటా కూడా ఒకే నీటి యొక్క ఆవరణం కనబడుతుంది. అటువంటి ఏకార్ణవంలో ఒకే సముద్రంలో అన్ని స్థావరాలు, అన్ని జంగమాలు కూడా నష్టమైపోయిన తర్వాత దేవతలు లేరు, అసురులు లేరు, యక్షలు లేరు, రాక్షసులు లేరు. నిర్మనుష్యే మహీపాల నిష్పాపదమని మహీరుహే అనంతరిక్షే లోకేస్మిన్ భ్రమామ్యేకోహమ మహతః. మనుష్యులే లేరయ్యా అప్పుడు. ఓ రాజా, చాలా విచిత్రమైనటువంటి పరిస్థితి. ఇంతవరకు కూడా జనపదంలో నివసించే వాడిని, ఇంతవరకు నన్ను పరిచర్య చేసేటువంటి శిష్యులు ఉండేవారు, నా స్నేహితులు ఉండేవారు, నాకన్నా వృద్ధులు ఉండేవారు. కానీ ఇప్పుడు ఎవరూ లేరు, నేనొక్కడే ఉన్నాను. కనీసం ఒక చెట్టు అయినా లేదయ్యా అప్పుడు. అంతటా కూడా నీరే ఉన్నది. ఎంతట నీరు ఎలా వ్యాప్తించింది అంటే అసలు అంతరిక్షం అనేది ఉన్నదా లేదా అనే విధంగా అంతటా కూడా నీరు మాత్రమే ఉంది. అటువంటి నీటిలో నేనొక్కడే సంచరిస్తున్నాను అని మార్కండేయ మహర్షి గారు చెబుతూ ఉన్నారు. అందుకోసమే మార్కండేయ మహర్షి గారి యొక్క గొప్ప ఇంకొక గుణం ఏమిటంటే ప్రళయాన్ని సాక్షాత్తుగా చూసిన వారు కాబట్టి వారికంత గొప్ప స్థానాన్ని మన శాస్త్రాలు ఇస్తూ ఉంటాయి. ఏ కారణమే జలే ఘోరే విచరన్ పార్థివోత్తమ అపశ్యన్ సర్వభూతాని వైక్లవ్యమగమం తతః. ఎంతవరకు మనం ఒక్కరమే ఉండగలం? ఒకరిగానే ఉంటూ ఉంటూ కొంత భయం కూడా మనం పొందవలసి వస్తుంది. అదే స్థితి మార్కండేయ మహర్షి గారికి వస్తుందట. వారంటున్నారు, ఆ అపారమైనటువంటి జలరాశి, ఆ జలరాశిలోనే సమస్త ప్రాణులు కూడా తమ ప్రాణాన్ని కోల్పోయాయి. ఏ ప్రాణిని కూడా నేను చూడడానికి కావటం లేదు, ఒకరు కూడా బతికి లేరు. నేను ఒంటరిగానే ఎంతో కాలం ఉన్నాను, ఎక్కడైనా ఒక్కడైనా కనబడతానని. కానీ ఎవరు కనబడకపోతే కాస్త నాకు కూడా భయం వేస్తూ ఉంది. మనం కూడా మన ఇళ్లలో మన పరివారం అంతా కూడా ఏదైనా ఊరికి వెళ్ళినప్పుడు మనం ఇంట్లో ఒక్కరే ఉంటూ ఉంటాం. ఉన్న సందర్భంలో ఎంత ధైర్యవంతుడైనప్పటికీ కూడా కొంతకాలానికి ఏదో ఒక సందర్భంలో కాస్త భయం కలుగుతూ ఉంటుంది. ఏదో ఒక చిన్న శబ్దమైనా కూడా దాని నిమిత్తం ఏమైనా ఉండొచ్చు. కానీ ఎటువంటి నిమిత్తం లేకపోయినప్పటికీ కూడా కొంత భయాన్ని పొందుతూ ఉంటాడు. అది మన ఇళ్లలో అయితే సమస్త ప్రపంచం, ఆ సమస్త ప్రపంచంలో మార్కండేయ మహర్షి తప్ప మరొక జీవినేడే లేడు. అటువంటి సందర్భంలో ఆ మార్కండేయ మహర్షి గారు కూడా కాస్త భయాన్ని పొందుతూ ఉన్నారు. తతఃసుదీర్ఘం గత్వాహం ప్లవమానో నరాధిప శాంతః క్వచిన్న శరణం లభామ్యహమతంద్రితః. మార్కండేయ మహర్షి గారు తమ విచిత్రమైనటువంటి పరిస్థితిని చాలా చక్కగా చెబుతూ ఉన్నారు. నాయనా, నేను ఆ నీటిలో ఈదుతూ వెళ్తున్నాను. ఎక్కడైనా కనీసం ఒక చోట భూమి కనబడుతుందా, అక్కడ కాస్త విశ్రాంతిని పొందుదాము, ఎవరైనా కనబడతారేమోనని. కానీ
ఎంత దూరం నేను ఈదినా కూడా, ఎంత దూరం నేను ఈత కొట్టినా కూడా, ఆ నీటిలో తేలుతూ వెళ్ళినా కూడా క్వచిన్న శరణం లభామి, ఎక్కడా కూడా ఒక నీరు లేని ప్రాంతం అనేది దొరకడం లేదు, అంతటా కూడా నీరే వ్యాపించి ఉన్నది. ఆ విధంగా నేను ఈదుతూనే ఉన్నాను, ఆ నీటిలో వెళుతూనే ఉన్నాను, ప్రయాణం చేస్తూనే ఉన్నాను. కానీ తతః కదాచిత్ పశ్యామి తస్మిన్ సలిల సంచయే న్యగ్రోధం సుమహాంతం వై విశాలం పృథివీపతే. కానీ ఎన్నో సంవత్సరాల వరకు నేను అలా నీటిలో ప్రయాణం చేస్తూ వెళితే చివరికి ఒక పెద్ద మర్రి చెట్టు నాకు కనబడినది. అది కూడా సువిశాలం, చాలా విస్తారమైనటువంటి శాఖలు కలిగినటువంటి ఒక గొప్ప మర్రి చెట్టును నేను దర్శించాను. శాఖాయాం తస్య వృక్షస్య విస్తీర్ణాయాం నరాధిప పర్యంకే పృథివీపాల దివ్యాస్తరణ సంస్కృతే. ఓ నరాధిప, చాలా విచిత్రమైనటువంటి ఆ మర్రి చెట్టు, అంత గొప్ప ప్రళయ రాశిలో ఏ చెట్టు లేదు, ఎక్కడా లేదు. కానీ ఇక్కడ మాత్రం ఒక పెద్ద మర్రి చెట్టు కనబడుతుంది. ఆ మర్రి చెట్టుల యొక్క కొమ్మలో ఒక మంచాన్ని కూడా కట్టారట. ఆ మంచం పైన మంచి పరుపు వేస్తున్నది. ఉపవిష్టం మహారాజా పద్మేంద్ర సదృశాననం పుల్ల పద్మ విశాలాక్షం బాలం పశ్యామి భారత. ఆ మంచి పరుపు, ఆ పరుపు పైన సుందరమైనటువంటి రూపాన్ని కలిగిన ఒక బాలుడు నిద్రిస్తూ ఉన్నాడు. ఆ బాలుడికి మంచి కలువల్లాంటి కళ్ళు, విస్తారమైనటువంటి కళ్ళున్నాయి. అతన్ని చూసి నాకు చాలా ఆనందం కలుగుతూ ఉంది. తథో మే పృథివీపాల విస్మయ సుమహానభూత్ కథం త్వయం శిశుష్యేతే లోకే నాశముపాగతే. మార్కండేయ మహర్షి గారు చెబుతున్నారు, అటువంటి విచిత్రమైన పరిస్థితి ఎంతో కాలం ఎంతో ప్రయత్నం చేసినా కూడా వారి ప్రాణాలను కోల్పోలేకపోయారు. అందరూ కూడా ప్రాణాన్ని కోల్పోయారు. కానీ ఈ బాలుడు మాత్రం ఎలా తన ప్రాణాన్ని రక్షించుకున్నాడు అనే ఒక ఆశ్చర్యం అవుతుంది. అసలు ఇంత శిశువు, పెద్ద శరీరం కలిగినటువంటి మొసళ్ళు, ఏనుగులు, అలాగే భారీ కాయులైనటువంటి రాక్షసులు, దేవతలు, దానవులు అందరూ కూడా నాశనాన్ని పొందారు. కానీ ఈ ఒక్క శిశువు మాత్రమే ఏ విధంగా నాశనాన్ని పొందకుండా తను మాత్రమే ఇలా సుఖంగా ఉన్నాడు. తపసా చింతయిన్స్టాపి తం శిశుం నోపలక్షయే భూతం భవ్యం భవిష్యం చ జానన్నపి నరాధిప. ఓ ధర్మరాజా, ఇంతవరకు కూడా నేను ఆలోచిస్తే భూత భవిష్యత్ వర్తమానాలని నా తపస్సు ద్వారా తెలుసుకునేవాడిని. కానీ ఈ శిశువు ఎవరు అని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాను. అందుకోసం కాసేపు ధ్యానమగ్నుడనయ్యాను. ధ్యానమగ్నుడైనప్పటికీ కూడా ఆ శిశువు యొక్క భూత భవిష్యత్ వర్తమానాలు నేను తెలుసుకోలేకపోయాను. అంతటి గొప్ప మాహాత్మ్యాన్ని కలిగిన వాడు ఆ శిశువు. అతడెలా ఉన్నాడుంటే అతసీ పుష్పవర్ణాభ శ్రీవత్స కృతభూషణ సాక్ష్యాద్ లక్ష్మ్యా ఇవావాస సతదా ప్రతిభాతి మే. ఆ బాలుని యొక్క శరీర కాంతి అతసీ పుష్పంలాగా ఉంది. నీలవర్ణంలో అతను మెరిసిపోతూ ఉన్నాడు. అతని వక్షస్థలం పైన శ్రీవత్సం యొక్క గుర్తు కనబడుతుంది. సాక్షాత్తుగా లక్ష్మీదేవి యొక్క నివాస స్థానమే అది అన్నట్టుగా చాలా శోభాయమానంగా అది కనబడుతూ ఉన్నది. కానీ తతో మామబ్రవీద్బాలః సపద్మ నిభలోచన శ్రీవత్సధారీ ద్యుతిమాన్ వాక్యం శృతి సుఖావహం. ఆ బాలుడు ఎవరు, అతనితో నేను ఇలా మాట్లాడగలను అని ఎంతో ఆలోచిస్తూ ఉంటే ఆ శ్రీవత్సాన్ని ధరించినటువంటి మంచి కాంతి కలిగినటువంటి ఆ బాలుడు వేద సమానమైనటువంటి మాటలతో తను నన్ను ఆనందింపజేస్తూ ఉన్నాడు. ఆ బాలుడు అంటూ ఉన్నాడు, బాలకౌవాచ జానామి త్వాం పరిశ్రాంతం తతో విశ్రామకాంక్షిణం మార్కండేయ ఇహాస్వత్వం యావదిచ్చసి భార్గవ. ఓ మార్కండేయ ఋషి, ఓ భృగుకులంలో జన్మించినటువంటి ఓ మహర్షి, మీరెవరో నాకు తెలుసు, మీకేం కావాలో కూడా నాకు తెలుసు. ఇంతవరకు కూడా నీటిలో ప్రయాణం చేస్తూ అలసిపోయారు. మీరు విశ్రాంతిని కోరుతున్నారు. ఇక్కడికి రండి. ఇక్కడికి వచ్చి మీరు ఎంతకాలం కావాలో అంతవరకు కూడా విశ్రాంతిని పొందవచ్చు అని ఆ బాలకుడు దివ్యమైనటువంటి కంఠంతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు. అభ్యంతరం శరీరే మే ప్రవిశ్య మునిసత్తమ అస్వభో విహితో వాసః ప్రసాదస్తే కృతోమయా. ఓ మునిశ్రేష్ఠ, నీ పట్ల నేను ప్రసన్నుడనయ్యాను. ఎందుకంటే ఇంతకాలం వరకు కూడా అన్ని ప్రళయాలను చూసినా కూడా పరమాత్మ యొక్క నామోచ్చారణను, పరమాత్మ యొక్క స్మరణను ఎటువంటి ఆపదలు వచ్చినా కూడా వదలని గొప్ప మహర్షి గారు మీరు.
అలాగే మీకు విశ్రాంతి కావాలి కదా, నా శరీరంలోకి ప్రవేశించండి. నా శరీరంలో మీకు కావలసినటువంటి అన్ని సదుపాయాలతో నేను ఏర్పాట్లు చేశాను, అందుకోసం నా శరీరాన్ని ప్రవేశించండి. తతో బాలేన తేనైవ ముక్తస్యాసి తదా మమ నిర్వేదో జీవితే దీర్ఘే మనుష్యత్వే చ భారత. చాలా విచిత్రమైనటువంటి పరిస్థితి మార్కండేయ మహర్షి గారిది. వారంటున్నారు, అటువంటి చిన్న బాలుడు నాకెప్పుడైతే ఆశ్రయాన్ని ఇస్తున్నాడని చెబుతున్నారో, దీర్ఘకాలం జీవించినటువంటి నాపై నాకే ఒక విరక్త భావన వచ్చేసింది. నేను ఆ బాలుడికి ఆశ్రయాన్ని ఇవ్వాలి కానీ ఆ బాలకుని ద్వారా నేను ఆశ్రయాన్ని పొందటం ఏమిటి అని ఎంతో వైరాగ్యాన్ని పొందాను. తతో బాలేన తేనాస్యం సహసా వివృతం కృతం తస్యాహమవశో వక్త్రే దైవయోగాత్ ప్రవేశితః. ఉన్నట్టుండి ఆ బాలుడంతా మాట్లాడుతున్నా కూడా నేను ఎటువంటి ప్రక్రియ లేకుండా అనగా సమాధానం లేకుండా ఉన్నానో, అప్పుడు ఆ బాలుడు తన నోటిని తెరిచాడు. నా ప్రయత్నం లేకుండానే నేను ఆ నోటి లోపలికి ప్రవేశించాను. ఏదో నా ప్రయత్నంతో నేను వెళ్ళలేదు కానీ అప్రయత్నంగానే నన్ను ఎవరో లాగినట్టుగా నేను ఆ బాలకుని యొక్క నోటిలోకి ప్రవేశించాను. ఆ బాలకుని నోటిలో దివ్యంగా అనేక దృశ్యాలు నాకు కనబడుతున్నాయి. ఆ దృశ్యాలు ఏమిటి అనే విషయాన్ని మనం తదుపరి ప్రవచనంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈనాటి ప్రవచనాన్ని శ్రీ వెంకటేశ్వర స్వామి వారి పాదపద్మములైన సమర్పణ చేస్తూ క్షమా ప్రార్థన మరియు మంగళ పద్యాన్ని పలుకుదాం. యదక్షర పదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.